నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మిస్ సీత. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషయం ఏంటి అంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ అండ్ మన ఇప్పుడున్న జనరేషన్లో దేవునిపై భక్తి బాగా ఎక్కువైంది కదా. ఓకే, ఎక్కువైనందుకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఉన్నదానికంటే ఇంకొంచెం ఓవర్ అయింది అనిపించింది. అయినా మీకు తెలుసు దేనికి అంటున్నానో, ఎందుకు అంటున్నానో కూడా మీకు తెలుసు. సెలబ్రిటీల మహిమ. వ్రతాలు చేసుకున్నా, పూజలు చేసుకున్నా, ఏది చేసుకున్నా, ఒకవేళ పూజల గురించి తెలియని వాళ్ళకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వాళ్ళవే ముందుకు వస్తున్నాయి నాకు తెలిసి. అవునా? ఓకే అండి, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ₹1,00,000 ఖర్చు పెడితే మన యూట్యూబ్ వాళ్ళకి 2,00,000 కలిసి వచ్చేలా చూస్తుంది. అది వాళ్ళ ఛానల్స్ చూడకుండా, వాళ్ళని ఫాలో అవ్వకుండా, వాళ్ళని లైక్ చేయకుండా ఉంటే మన మంచి. లేదు అంటే అది అంతే, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అది వాళ్ళు చేసేది ఓవర్ యాక్షన్ అని చూసే వాళ్ళకి, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళకి అర్థం కావాలి. పూజ అనేది మరి అంతగానో ఆడంబరాలు చేసి, అంతగానో లక్షలు ఖర్చు పెట్టి మరి చేయమని దేవుడు మనకి చెప్పాడు. నీకున్న దాంట్లో నన్ను కొలుసుకో అని చెప్పేసి మనకు ఆలోచన కలగాలి తప్ప అనవసరమైన ఖర్చులో పోయి, అప్పులో పోయి ఇష్టం ఉన్నట్టు చేయకండి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు దేవుళ్ళ దగ్గర అన్నదానాలు చేస్తున్నారు కదా. అన్నదానం అంటే నాకు తెలిసి అన్నం తినడానికి కూడా లేని వారికి అన్నం పెడితే అది అన్నదానము అంటారు. అవునా? కానీ మన గొప్పల కోసము, మన పేరు ప్రఖ్యాతల కోసము మనమున్న కాలనీలో అన్నదానం చేస్తే, మనమున్న ఏరియాలో అన్నదానం చేస్తే అది అన్నదానం అనబడదు. ఇప్పుడు ఇంట్లో నలుగురున్న 3 పూటలు తినడానికి వాళ్ళకు స్తోమత ఉన్నా కానీ అన్నదానం అనగానే ఆ రోజంతా వండకుండా నలుగురు ఏకమై అన్నదానం దగ్గర తింటారు. ఓకే, బాగానే ఉంది. మిగిలితే సాయంత్రానికి కూడా పట్టుకొచ్చుకుంటారు. మా కాలనీలో ఉన్నారు అలానే. విషయం ఏంటి అంటే, అన్నదానం అనేది ఒక్క పూటకు కూడా తినడానికి లేని వారికి చేస్తే అది అన్నదానము. అన్నం లేని వారు వాళ్ళ కడుపు నింపితే దాన్ని అన్నదానము అంటారు. దయచేసి నేను చెప్పేది తప్పు పట్టుకోకుండా, అన్నదానం చేసేటప్పుడు చాలామంది మనకు కనబడుతూనే ఉంటారు. తినడానికి లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది కనబడుతూనే ఉంటారు కదా. సో వాళ్ళకి మీరు 10 ఖర్చు పెట్టే బదులు ఒక 2 ఖర్చు పెట్టి వాళ్ళ కడుపు నింపడానికి ప్రయత్నించండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అంతేగాని కాలనీలో మన గొప్పల కోసం అన్నదానం చేస్తే కరెక్ట్ కాదు. చెయ్యండి, తినడానికి లేని వారికి అన్నదానం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పింది కరెక్టేనా? కామెంట్ చేయండి. బాయ్.